హలో ఫ్రెండ్స్, నేనైతే బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2లో చాలానే జరిగినాయి టాస్క్లు. టోటల్ 5 టాస్క్ జరిగినాయి. దాంట్లో ఒకరు ఎలిమినేట్ అయ్యారు. నాకు వాళ్ళ పేర్లు సరిగా తెలియదు, కానీ వాళ్ళ డ్రెస్ కలర్స్ మెన్షన్ చేసి అయితే మీకు చెప్తాను. ఫస్ట్ ఏం టాస్క్ జరిగిందంటే అదే వెజిటేబుల్స్ పోయడం, డంప్ వెజిటేబుల్స్ మీద పోయడం అనే టాస్క్ జరిగింది. దాంట్లో ఫస్ట్ ఎల్లో కలర్ షర్ట్ వేసుకొచ్చిన అతను, ఇంకొక అమ్మాయి పింక్ కలర్ ఫ్రాక్ వేసుకొచ్చిన అమ్మాయి, ఇద్దరు పార్టిసిపేట్ చేశారు. దాంట్లో ఫస్ట్ ఎపిసోడ్లో పింక్ కలర్ ఫ్రాక్ వేసుకొచ్చిన అమ్మాయి గెలిచింది. అండ్ ఎల్లో షర్ట్ అతను మర్చిపోయి వెజిటేబుల్స్ నుంచి కిందకి దిగాడు. కిందకి దిగితే అక్కడ శ్రీముఖి అని అరిసింది. అక్కడ అది కూడా చాలా ఓవర్ అనిపించింది. దాంట్లో అమ్మాయి పింక్ కలర్ ఫ్రాక్ వేసుకున్న అమ్మాయి గెలిచింది. ఇంకా నెక్స్ట్ టాస్క్ ఏంటంటే ఫోన్ కాల్ టోటల్ 5 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తానన్నారు. ఎవరైతే ఫస్ట్ బెల్ పట్టుకుంటారో వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. టోటల్ 4 మెంబర్స్ బెల్ పట్టుకున్నా కూడా ఒకరికి ఫోన్ కాల్ లిఫ్ట్ చేయలేదు. అలా జరిగి లాస్ట్కు ఆ మిస్ ఇండియా అమ్మాయి మాత్రం విన్ అయింది. తను కాల్ చేసింది. తను కూడా టాప్ 15లోకి వెళ్ళిపోయింది. ఆ పింక్ కలర్ ఫ్రాక్ అమ్మాయి ఇంకా మిస్ ఇండియా అమ్మాయి ఇద్దరు టాప్ 15లోకి వెళ్ళారు. అండ్ నెక్స్ట్ టాస్క్లో పచ్చబొట్టు పొడిపించుకోవాలన్నారు. దాంట్లో 10 మెంబర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తానన్నారు. 10 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తా అంటే ఓకే. మళ్ళా టాస్క్ ఏమని చెప్పారంటే తూ నా బతుకు అది వేయించుకోమన్నారు. ఇంకా ఐఎంఏ లూజర్ అది చెప్పారు. ఇవన్నీ చెప్పినా కూడా లాస్ట్కి ఆ 10 మెంబర్స్ ఒప్పుకున్నారు. 10 మెంబర్స్ ఒప్పుకున్న తర్వాత కూడా 10 మెంబర్స్ ఒప్పుకున్నాక కూడా మళ్ళీ బెల్ టాస్క్ ఇచ్చారు. ఫస్ట్ ఎవరైతే బెల్ పట్టుకుంటారో వాళ్ళకి విన్నర్ అని. లాస్ట్కి ఒక అబ్బాయి బెల్ పట్టుకున్నాడు. తన పేరు నాకు సరిగా ఐడియా లేదు, ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు కాబట్టి. తను గెలిచాడు, ఒక అబ్బాయి గెలిచాడు. తను తూనా బతుకున్న అతను ఎవరంటే అది పోలీస్ ట్రైనింగ్ కానిస్టేబుల్ అని ఒక బాయ్ వచ్చాడు కదా, అతను. అండ్ నెక్స్ట్ టాస్క్ ఏంటంటే ఎవరైతే ఫేట్ నమ్ముతారో అంటే చాలా మంది చేతులెత్తారు, కానీ లాస్ట్కి ఇద్దరు వచ్చారు. అది ఒక అతను గురుదల పందతను, ఇంకా నెక్స్ట్ ముస్లిం బాయ్, ఇద్దరు వచ్చారు. ఒకరికి ఎగ్జిస్ట్ వస్తుంది అని చెప్పారు, ఇంకొకరికి స్టే అని వస్తుంది, ఏదో సంథింగ్ చెప్పారు. కానీ వాళ్ళిద్దరికి కార్డ్స్ తీసినప్పుడు ఇద్దరికి ఎగ్జిట్ వచ్చింది. ఇద్దరికి ఎగ్జిట్ వచ్చినందుకు వేరే బురదలో ఒక టాస్క్ ఇచ్చారు. ఆ బురదలో ఎవరికైతే గ్రీన్ కార్డ్ దొరుకుతుందో వాళ్ళు విన్నర్ అని చెప్పారు. ముస్లిం బాయ్కే గ్రీన్ కార్డ్ దొరికింది, తను విన్ అయ్యాడు. బురదలో పందతను బురదల టాస్క్లో ఓడిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు. అండ్ నెక్స్ట్ లాస్ట్ టాస్క్ ఏంటంటే ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకొక టాస్క్ మిస్ చేశాను. ఏంటి, ఫోన్ కాల్ అయిపోయింది, బురదల టాస్క్ అయిపోయింది. అండ్ ఫోర్త్ టాస్క్, ఇది 5 టాస్క్ చెప్పినాయి కదా, ఫోర్త్ టాస్క్ మిస్ అయినా. ఈ పింక్ కలర్ అమ్మాయి హెయిర్ కట్ చేసుకోవాలి అని చెప్తే ఓకే చేస్తానని చెప్పింది. ఫస్ట్ నవదీప్ 3 హెయిర్ స్టైల్స్ చూపించాడు, కానీ శ్రీముఖి దాంట్లో పుల్లలు పెట్టి లాస్ట్కి చిన్న బేబీ కటింగ్ ఇప్పించింది నవదీప్తో. అయినా కూడా పాపం పర్వాలేదు, ఆ పింక్ డ్రెస్ అమ్మాయి చిన్నగా కటింగ్ చేయించుకుంది. తను హ్యాపీగానే ఉంది, ఎందుకంటే వాళ్ళ మమ్మీ కనిపించిందంట. సేమ్ వాళ్ళ మమ్మీలాగా ఉన్నా నేను అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయింది. ఏం బాధగా ఫీల్ అవ్వలేదు, అది మంచిగా అనిపించింది. ఇవి టోటల్గా 5 టాస్క్. దాంట్లో ఒక అతను ఎలిమినేట్ అయ్యాడు.